రతనాల మా రాజువు నీవే స్వామి నరసింహ, మా సిరిగల్ల శ్రీ లక్ష్మిలోలుడు నీవే లక్ష్మీ నరసింహ. రతనాల మా రాజువు నీవే స్వామి నరసింహ, మా సిరిగల్ల శ్రీ లక్ష్మిలోలుడు నీవే లక్ష్మీ నరసింహ. వరములను సగే వైకుంఠ పాలివే స్వామి నరసింహ, ఈ ధర్మపురి దయగల్ల దేవుడవే లక్ష్మీ నరసింహ. వరములను సగే వైకుంఠ పాలివే స్వామి నరసింహ, ఈ ధర్మపురి దయగల్ల దేవుడవే లక్ష్మీ నరసింహ. పరమ భక్తుడు ప్రహ్లాదుని కాపాడినట్టి కరుణామూర్తి, కాపాడినట్టి కరుణామూర్తి. ముసలిని చంపి గజరాజును రక్షించినట్టి మా రణసింహమూర్తి, రక్షించినట్టి రణసింహమూర్తి. రాముడవై దశకంఠుని కూల్చిన స్వామి నరసింహ, కృష్ణుడవై కంసుని వధించిన లక్ష్మీ నరసింహ. రతనాల మా రాజువు నీవే స్వామి నరసింహ, మా సిరిగల్ల శ్రీ లక్ష్మిలోలుడు నీవే లక్ష్మీ నరసింహ. వైశాఖ మాత శుద్ధ చతుర్దశి నారసింహని జయంతి అంట, నారసింహని జయంతి అంట. ధర్మాపురిలో కోటి కాంతులతో కోవెల దగదగ మెరిసేనంట. కోవెల జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీ నరసింహ. శ్రీమద్వయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే योगी शाश्वत शिरण्य भवाब्दिकोत लक्ष्मी नृसिंह मम देहि करावलंबं. जय श्रीमन्नारायण, जय लक्ष्मी नरसिंह. ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ హనుమగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, కాపువాడ హన్మకొండలో ఉంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు సుమారుగా 1000 సంవత్సరాలకు పూర్వమే స్వయంగా వెలిశారు. ఇక్కడ స్వామివారు యాదగిరి గుట్టలు ఎలా ఉంటారో ఇక్కడ కూడా అలానే ఉంటారు స్వామివారు. ఇక్కడ స్వామివారు స్వయముగా వెలువడానికి గల కారణం కూడా ఉంది. ఈ గుహ లోపల సుమారుగా 1000 సంవత్సరాలకు పూర్వం 2 ఋషులు తపస్సు చేశారట స్వామివారి కోసమని. వారు తపస్సు చేస్తుండగా నరసింహస్వామి వారు వారికి స్వయాన ప్రత్యక్షమయ్యారట. ప్రత్యక్షమై స్వామివారు ఇక్కడ గుట్టకు స్వయంగా వెలువగానే ఆ ఋషులు కూర్చున్న ప్లేస్ లోనే అదృశ్యమయ్యారు. ఇప్పుడు 1000 సంవత్సరాలకు పూర్వం అప్పుడు అదృశ్యమైనను ఇప్పటికీ ఆ ప్లేస్ లో కూర్చొని స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఇప్పటికి వారు అక్కడ కూర్చున్నట్టుగా మనకి ఎలా తెలుస్తుంది అంటే, వారు కూర్చున్న ప్లేస్ లో నీళ్లు పోస్తే ఆవిరైపోతాయి. ఆవిరైపోవడానికి గల కారణం ఏంటంటే, వారు ఇప్పటికీ మనిషి రూపంలో లేకపోయినా సూక్ష్మ రూపాన ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. వారు కూర్చున్న ప్లేస్ చూడండి. ఇది కోనేరు. స్వామివారి ఇక్కడ గుట్టకు స్వయంగా వెలవగానే స్వామిని వేడుకొని గుట్టను చెలిమారట, తోడారట. స్వామివారి ఆజ్ఞ మేరకు నీళ్ళు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా వాటర్ వస్తూనే ఉంది. ఆ నీటితోనే ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ నీటి విశిష్టత ఏంటంటే, ఎన్ని వర్షాలు పడ్డాను వాటర్ లెవెల్ పెరుగుతుంది కానీ ఓవర్ఫ్లో అన్నది కాదు. మొత్తానికి నిండి మద్దతులాగా పోయేది. అలా ఎంత ఎండలు కొట్టినా తగ్గుతుంది కానీ మొత్తానికి ఇనికిపోదు. ఎప్పుడు నీళ్ళు అనేవి ఉంటాయి. ఆ నీటితోనే స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. కానీ స్వామివారి విశిష్టత ఏంటంటే, గుహలోపల మామూలుగా గుహలోపల ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది. కానీ ఇక్కడ వేడిగా ఉంటుంది. ఇక్కడ వేడిగా ఉండడానికి కారణం ఏంటంటే, స్వామివారు ఇక్కడ శ్వాస తీసుకున్నట్టుగా గాలి వదిలిపెడతారు. వారు వదిలిపెట్టే గాలి ఈ గుహ మొత్తం వేడిగా ఉంటుంది. ఇక్కడ ఈయనకు రక్షణగా ఆలయం చుట్టూరు ఒక పెద్ద సర్పం కూడా తిరుగుతుంటుంది. ఆయనకు రక్షణగా ఆయన విగ్రహం కూడా మన శరీరంగానికి ఎలా వేడిగా ఉంటుందో స్వామి మూర్తి కూడా అలా ఉంటారు. మనం ఈయన దర్శనం చేసుకోవాలంటే లోపలికి మొత్తం వంగి రావాల్సి ఉంటుంది.
అయితే 300 సంవత్సరాల క్రితం దీన్ని ఇక్కడ చెక్కామని ప్రయత్నం చేశారట. ఇక్కడ కనబడుతుంది చూడండి, ప్లాస్టింగ్ చేసినట్టుగా. ఇక్కడి నుంచి మొదలు పెడుతుండగా ఇందులో నుంచి రక్తం వచ్చేసిందట. అంతటితోనే ఆపేశారు. మళ్ళీ ఇదే స్టోన్ కు గుండుకు ముందట కూడా 2 హోల్స్ ఉంటాయి. అక్కడ కూడా చెప్తామని మొదలు పెడుతుండగా వారికి సాధ్యం కాలేక సులువ తప్పి పడిపోయారట. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే స్వామివారు గుహ మొత్తం ఆవిర్భవించున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిసినప్పటి నుంచి కలకోట వంశస్థులే ఆలయ అర్చకులుగా ధర్మకర్తలుగా స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త ప్రధాన అర్చకులు కలకోట సంపత్ కుమారాచార్యులు. సెల్ నెంబర్ వచ్చేసి 8919629602. మనకు ఇక్కడ గ్రహచార రీత్యా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా స్వామివారికి విన్నవించి అవి చెప్పడం కూడా జరుగుతుంది. మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయా లేదో చెప్తాం ఇక్కడ. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళ